నమస్తే, వెల్కమ్ టు దూతా మీడియా జర్నీ ఆఫ్ ద లీడర్. ఏపీ రాజకీయాల్లో నారా చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ఐకాన్ నేతలుగా చెప్పుకుంటారు. వారిద్దరి తర్వాత అటువంటి ఐకాన్ గుర్తింపు పొందిన రాయలసీమ నేత అతను. అధికారంతో సంబంధం లేకుండా సీమ రాజకీయాలను శాసిస్తున్న రాజకీయ దురంధరుడు. అటు వ్యాపారాల్లో ఇటు రాజకీయాల్లో రాణిస్తూ ప్రజలకు అత్యంత చేరువైన పొలిటీషియన్. తన మాటే శాసనం అన్నట్టు చిత్తూరును శాసిస్తున్న చాణక్యుడు అతడే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. నేటి జర్నీ ఆఫ్ ది పొలిటికల్ లీడర్ లో భాగంగా పెద్దిరెడ్డి రాజకీయ ప్రస్థానం గురించి తెలుసుకుందాం. పెద్దిరెడ్డి పూర్తి పేరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. 1952 జూలై 1న పెద్దిరెడ్డి లక్ష్మారెడ్డి దంపతులకు చిత్తూరు జిల్లా సదుం మండలంలోని ఎర్రతివారిపల్లెలో జన్మించారు. పెద్దిరెడ్డి వారిది ఆర్థికంగా బాగా ఉన్న కుటుంబం. చిన్నప్పటి నుంచే రాజకీయాలంటే పెద్దిరెడ్డికి ఆసక్తి ఎక్కువగా ఉండేది. ఆయన విద్యాభ్యాసమంతా చిత్తూరు జిల్లాలోనే సాగింది. 1975లో శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ నుంచి సోషియాలజీలో పీహెచ్డీ పూర్తి చేశారు. అలా విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత వ్యాపార రంగంలో అడుగుపెట్టారు. తొలుత కన్స్ట్రక్షన్ విభాగంలో ప్రవేశించారు. ఆ తర్వాత ఇరిగేషన్, రియల్ ఎస్టేట్ రంగాల్లో తన వ్యాపారాన్ని క్రమంగా విస్తరించారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టి అతి తక్కువ కాలంలోనే మంచి వ్యాపారవేత్తగా పేరు సంపాదించుకున్నారు. వాస్తవానికి పెద్దిరెడ్డి రాజకీయ ప్రస్థానం ఎస్వీ యూనివర్సిటీలోనే ప్రారంభమైందని చెప్పాలి. యూనివర్సిటీలో చదువుకుంటున్న రోజుల్లోనే స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షుడిగా సేవలందించారు. పెద్దిరెడ్డికి మాజీ రాష్ట్రపతి దివంగత నేత నీలం సంజీవరెడ్డి అంటే చాలా అభిమానం. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించిన తర్వాత జరిగిన ఎన్నికల్లో నంద్యాల నుంచి జనతా పార్టీ అభ్యర్థిగా నీలం సంజీవరెడ్డి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో నీలం సంజీవరెడ్డి తరపున పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విస్తృత ప్రచారం నిర్వహించారు. నీలం సంజీవరెడ్డి గెలుపులో చాలా కీలకంగా వ్యవహరించారు. పెద్దిరెడ్డి సేవలను గుర్తించిన జనతా పార్టీ 1978లో జరిగిన ఎన్నికల్లో పీలేరు అసెంబ్లీ టికెట్ను పెద్దిరెడ్డికి కేటాయించింది. కానీ కాంగ్రెస్ అభ్యర్థి ఎం సైఫుల్లా బేగ్ చేతిలో పెద్దిరెడ్డి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత పెద్దిరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. 1985లో జరిగిన ఎన్నికల్లో పెద్దిరెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం టికెట్ కేటాయించింది. కానీ ఆ ఎన్నికల్లోనూ ఓటమి పాలయ్యారు. వరుస ఓటములు ఎదురైనా పెద్దిరెడ్డి వెనకడుగేయలేదు. క్షేత్రస్థాయిలో తనకంటూ ఓ క్యాడర్ని తయారు చేసుకున్నారు. 1989లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అధిష్టానాన్ని ఒప్పించి మరో టికెట్ దక్కించుకున్నారు. ముందస్తు ప్రణాళికలు, వ్యూహరచన చేసి ప్రత్యర్థి చెల్ల రామచంద్రారెడ్డిపై భారీ విజయం సాధించారు. అలా తొలిసారి 1989లో ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. అయితే 1994 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. కానీ పార్టీలో కీలకంగా వ్యవహరించారు. 1995 నుంచి 9 ఏళ్ల పాటు చిత్తూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు. తిరిగి 1999, 2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచారు. 2008లో పీసీసీ ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. 2009 ఎన్నికల్లో పుంగనూరు అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. వరుసగా రెండోసారి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన కేబినెట్లోకి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని తీసుకున్నారు. అడవులు, పర్యావరణ శాఖ, సాంకేతిక శాఖ మంత్రిగా ఉమ్మడి ఏపీకి సేవలందించారు. వైఎస్సార్ మరణించిన తర్వాత సీఎం కొణిజేటి రోషయ్య మంత్రివర్గంలోనూ అదే శాఖలో పనిచేశారు మంత్రిగా. ఉమ్మడి ఏపీ విభజన, కాంగ్రెస్ లో మారిన సమీకరణాల నేపథ్యంలో పార్టీకి దూరమయ్యారు పెద్దిరెడ్డి. వైఎస్సార్ కు ఎంతో నమ్మకంగా ఉండే పెద్దిరెడ్డి వైఎస్ జగన్ కు మద్దతుగా నిలిచారు. జగన్ పై వరుసగా కేసులు నమోదైన వేళ వైఎస్ కుటుంబానికి అండగా నిలిచారు. 2013లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. అదే ఏడాది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏపీ విభజన తర్వాత నవ్యాంధ్రలో తొలిసారి జరిగిన 2014 ఎన్నికల్లో భారీ విజయం సాధించారు. కానీ వైసీపీ అధికారంలోకి రాకపోవడంతో ప్రతిపక్షంలోనే కూర్చున్నారు. 2019లో మరోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా 153 సీట్లతో భారీ విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. సీఎం జగన్ కేబినెట్లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గనులు, భూగర్భ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. రెండోసారి మంత్రిత్వ శాఖల పునర్వ్యవస్థీకరణలో భాగంగా 2021లో గ్రామ సచివాలయ వాలంటీర్ల శాఖ బాధ్యతలు చేపట్టారు. తాజాగా 2024 ఎన్నికల్లో రాయలసీమ బాధ్యతలు చూస్తూ ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పోటీ చేసిన కుప్పంపైన ఫోకస్ చేశారు. అంతేకాదు పుంగనూరు అసెంబ్లీ నుంచి మరోసారి బరిలో నిలిచారు. జూన్ 4వ తేదీన తుది ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో పెద్దిరెడ్డి ఫ్యూచర్ ఏంటనేది తేలిపోనుంది. ఇది వాల్టి జర్నీ ఆఫ్ ద లీడర్. మరో లీడర్ ప్రస్థానంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ దూతా మీడియా.